ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి మాతో పాటు. దేవుని యొక్క సన్నిధి మీ మధ్యలో దిగునుగాక, ఆయన ఆత్మచేత మీరు ఆవరింపబడునుగాక. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర గొప్ప దేవ సర్వ సృష్టికర్త యేసయ్యానికి వందనాలనైనా. యేసు ప్రభు ప్రతి బిడ్డ ఈ రోజునైనా ఈ యొక్క స్క్రీన్ ముందు మోకలొంగినైనా నేను యేసు ప్రభు నిన్ను ప్రార్థిస్తుండగా, యేసు ప్రభు మోకలొంగిన ప్రతి ప్రార్థన యేసు క్రీస్తు నామములో విజయం పొందునుగాక. యేసు ప్రభు విజయశాలి యేసు ప్రభు, పరిశుద్ర యేసు ప్రభు, నేను మా హృదయాలను మా జీవితాలను పరిశుద్ధంగా నైనా యేసు ప్రభు మీరు నైనా మీ రక్తం చేత కడిగినైనా మమ్మల్ని పరిశుద్ధపరచండి నైనా. యేసు ప్రభు మీ శిలువ మీద యేసు ప్రభు మా భారము మా పాపము మొత్తం మోసి ఉన్నావు నాయన. మీకన్నా గొప్ప ప్రేమికుడు మాకు ఈ లోకంలో నేను మా జీవితంలో ఎన్నడూ ఎవరు కూడా దొరకరు యేసు ప్రభు. నేను ఆ ప్రేమను మేము విడవకుండా యేసు ప్రభు, నేను నీ చేతు మేము విడవకుండా నైనా మీరు ఎన్నడూ మా చేతు విడవడని నైనా వాక్యము సెలవిస్తుంది నైనా. అదే విధంగా నైనా ప్రతి మనిషిని చేతు విడవకుండా నైనా స్థిరంగా మీరు అక్కడ వరకు ఉండును గాక యేసు ప్రభు. ఇంకా లోకంలో ఉన్న ప్రతి ఒక్క చేతునైనా మీ యొక్క హస్తాన్ని పట్టుకొని నైనా ముందుకు నడవాలి యేసు ప్రభు. రోగంలో, కష్టంలో, ఇబ్బందులు, అప్పుల్లో ఉన్న వాళ్ళకి నైనా మీ సహాయం అందించండి నైనా. ప్రతి బిడ్డకి విడుదల మీరు కలిగించండి యేసు ప్రభు. అభిషేకం, ఆత్మాభిషేకం మీరు దయచేయమని, ఉన్న ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క నేను ఆరాధనలంతట్లోనైనా మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతిమయమైన పాట పాడుతూ దేవుని మహిమ పరుస్తాం. ఎవ్రీవన్ కీప్ ప్రైజింగ్ బై క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. క్లాప్ 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 క్లాప్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతియగు యెహోవాను సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి అందరూ కలిసి. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను కురిపించిన యేసుని స్తుతిస్తాం. ఆకాశము నుండి మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. అందరు కలిసి పాడి అగ్ని అభిషేకాన్ని పొందుకుందాం.
నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము. పాట నంబర్ 16. ధన్యము ఎంతో ధన్యము పాత పాటల బుక్లో. యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున నూరు రేట్ల ఫలమందు. ఇహమందున పరమందున నూరు రేట్ల ఫలమందు. వారి ధన్యులు వారెంతో ధన్యులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. చప్పట్లు కొట్టండి. యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను. ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను. ఎవరి పాపములు మన్నించబడేను. ఎవరి పాపములు మన్నించబడేను. వారి ధన్యులు వారెంతో ధన్యులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము. క్రీస్తు యేసు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసుకు సమర్పించు పాదములే సుందరములు. క్రీస్తు యేసుకు సమర్పించు పాదములే సుందరం. వారి ధన్యులు వారెంతో ధన్యులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును. అపవాది తంత్రములు గుర్తించువారును. అపవాది తంత్రములు గుర్తించువారును. వారి ధన్యులు వారెంతో ధన్యులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము. శ్రమలయందు నిలచు పాడుచున్న వారును. శ్రమలయందు నిలచి పాడుచున్న వారును.
శత్రు బాణములెల్లా చెదరగొట్టువారును శత్రు బాణములెల్లా చెదరగొట్టువారును వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము యేసయ్యను కలిగిన జీవితము ఇహమందున పరమందున నూరు రేట్ల ఫలముండును ఇహమందున పరమందున నూరు రేట్ల ఫలముండు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము యేసయ్యను కలిగిన జీవితము హల్లెలూయా దసేవ జీవదాయక చేతమేలో సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్ప పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్ప శోధుడు పరిశోధుడనుచు శోధుడు పరిశోధుడనుచు పూజనందే దేవుడ నీవే పూజనందే దేవుడ నీవే రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేతమేలు సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టికర్తను మార్చి జనులు సృష్టిని పూజించుట తగునా సృష్టిని పూజించుట తగునా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే గర్వమనచి గదెలు దింపి గర్వమనచి గదెలు దింపి గనులనైనా మే పవగటి గనులనైనా మే పవగటి రే పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా రాజులను ధరణముట కంటే రాజులను ధరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము రాజరాజవు నాకాశ్రయము రేయి పగలు నీ పద సేవే
జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే అగ్నివాసన నంటకుండా అబద్ధగోలతో నుండిన దేవా అగ్నివాసన నంటకుండా అబద్ధగోలతో నుండిన దేవా దానియేలును సింహపు బోనులో దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే ఆదుకున్న నాదుడ నీవే రేయి పగలు నీ పద సేవే దేవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరమ చేచే పదము నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరమ చేచే పదము నీవే అడుగు చాడల నడచిన హానుకు అడుగు చాడల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా పరము చేరే ప్రాణము తోడా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే మృతుల సైతము లేపినావు మృత్యుని గెలిచి లేచినావు మృతుల సైతము లేపినావు మృత్యుని గెలిచి లేచినావు మృతుల నెల్ల లేపే వాడవు మృతుల నెల్ల లేపే వాడవు మృత్యువును మృతి చేసి నీవు మృత్యువును మృతి చేసి నీవు రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీ पहला कुरिन्थियों की पुस्तक మొదటి అధ్యాయం నుంచి 8 వచనాల దాకా మనం చూసినాం పోయినసారి. पहला कुरिन्थियों की पुस्तक पहला अध्याय उसके पहले से लेकर 8वें वचन तक हमने ये देखा है. హల్లెలూయా. హల్లెలూయా. అంతం వరకు దేవుని రాకడ వరకు యేసయ్య రాకడ వరకు దేవుని స్థిరపరుస్తా అని చెప్పిండు. अंत तक जो है प्रभु अपने आगमन तक तुम्हें वो जो है दृढ़ रखेंगे कहते हैं. సైతాన్ శోధనలో పడకు, शैतान के शोधनों में ना गिरो तुम. దేవుని రాకడ దగ్గరైంది. खुदा का आगमन बहुत ही निकट हो चुका है. పునీతులుగా పరిశుద్ధులుగా సెయింట్స్ గా మారు. जो है तुम एक संत पुरुष के रूप में, एक पवित्र व्यक्ति के रूप में तुम बदलो. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనం అంటున్నాడు, 10वें वचन में ये कहते हैं, Now I beseech you, brethren, by the name of our Lord Jesus Christ, that ye all speak the same thing, and that there be no divisions among you, but that ye be perfectly joined together in the same mind and in the same judgment. హల్లెలూయా. हालेलुया. అంటున్నాడు, నేను బ్రతిమలాడుతున్నా, యేసు క్రీస్తునామములో బ్రతిమలాడుతున్నా అంటున్నాడు. कहते हैं पौलुस बक कि मैं तुमसे यीशु मसीह के नाम में विनती करता हूँ, गिड़गिड़ाता हूँ तुमसे. మీలో భేదాలు ఉండొద్దు, तुम में जो है भेदभाव नहीं होने चाहिए. అందరు ఒకే మనసుతో ఉండాలా, सब लोग एक मन से रहना है. అందరు ఒకే తీర్పుతో ఉండాలా, सब लोग एक ही बात पर टिके रहना है. అందరు ఒకే బోధలు ఉండాలా. सब लोग एक ही उपदेश में रहना ఏ है. బోధ? कौन सा उपदेश है वो? యేసు క్రీస్తు నామిక బోధ, అపోస్తల బోధ. प्रेरितों के नाम का वो उपदेश जो है जो यीशु मसीह का जो नाम का उपदेश
उपदेश। హల్లెలూయా हालेलुया। అంటుండి ఇక్కడ कहते हैं यहाँ 11వ पर వచనంలో 11वें वचन में నాకు కొన్ని వినబడ్డాయి मुझे थोड़ी बातें सुनाई पड़ी है నీలో భేదాలు ఉన్నట్టు कि तुम में थोड़ों में जो फूट डली गई है, भेदभाव है। చోలే ఆ యొక్క ఇంటి వారు నాకు చెప్పారు అంటున్నాను चोएल के जो है घर के लोगों ने मुझसे ये कहा है। హల్లెలూయా हालेलुया। 12వ వచనం అంటాడు 12वें वचन में लिखा And now गया this है, I say that every one of you saith, I am of Paul, and I of Apollos, and I of Cephas, and I of Christ. Is Christ divided? Was Paul crucified for you, or were you baptized in the name of Paul? 13వ వచనం దాకా 11 నుంచి అంటాడు. మరి కొందరేమో నేను పౌలు వాడిని అంటారంట, थोड़े ये कहते कि मैं पौलुस का हूँ कहकर, కొందరు నేను అపోలో వాడిని అంటారంట, कहते कि मैं थोड़ा अपोलोस के पीछे चलने वाला కొందరు कहकर, నేను కేఫా వాడిని అంటారంట, थोड़े लोग कहते कि मैं केफा का व्यक्ति हूँ కొందరు कहकर, నేను క్రీస్తు వాడిని అంటారంట. थोड़े कहते कि मैं मसीह का व्यक्ति हूँ అయితే कहकर। క్రీస్తు విభజింపబడ్డా क्या అంటున్నాడు. मसीह का बंटवारा किया गया है क्या? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా क्या అంటున్నాడు. पौलुस तुम्हारे लिए क्रूस पर लटकाया गया है లేకుంటే क्या? పౌలు పేరిట బాప్తిజం తీసుకున్నారా అంటున్నాడు. नहीं तो पूछते क्या पौलुस के नाम में तुम्हें बपतिस्मा लिया है क्या? బాప్తిజం పేరులో తీసుకునే విషయంలో మాట్లాడుతున్నాడు. हाँ, बपतिस्मा जो है नाम में लेने के विषय में वे ये कहते हैं। హల్లెలూయా हालेलुया। కదండి, మనం పౌలు వారం గాము, మనం అపోలో వారం గాము, మనం కేఫా వారం గాము, మనం సామన వారం గాము, కానీ మనం యేసుక్రీస్తు వారం అని చెప్పేవారే స్వర్గానికి పోతారు. हम ना ही पौलुस के, ना ही अपोलोस के, ना ही केफा के और ना ही जो है सामान्य के, हम केवल यीशु मसीह के हैं, ऐसे कहने वाले लोग ही स्वर्ग जाएंगे। ఒక భక్తుని పేరులో బాప్తిజము తీసుకోకూడదు. एक किसी भक्त के नाम में जो है बपतिस्मा नहीं लेना चाहिए। పేరు పౌలు పేరు వాడుతున్నాడు ఇక్కడ. వరీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పాల్, ఇన్ ద నేమ్ ఆఫ్ పాల్. పాల్ అనేది పేరు, ఆ పేరులో బాప్తిజం తీసుకున్నారా కాదు కదా అంటున్నాడు. पौलुस इस बात को स्पष्ट रीति से कहते हैं कि क्या तुम उस नाम में, क्या मेरे नाम पौलुस के नाम में क्या तुमने बपतिस्मा लिया? क्योंकि इस बात को स्पष्ट रीति से कहते हैं वो। హల్లెలూయా. కాబట్టి हालेलुया। అపోస్తలుల బోధ ఏంటంటే ప్రతి వాడు యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకోవాలి, పేరులో బాప్తిజం తీసుకోవాలి అంటున్నాడు. प्रेरितों का उपदेश यही है कि हर एक व्यक्ति प्रभु यीशु मसीह के नाम में जो वो नाम है उसमें बपतिस्मा लेना चाहिए। పౌలు అంటూ నేను కొందరికే బాప్తిజాలు ఇచ్చిన, ఎక్కువ మందికి ఇవ్వలే అంటున్నాడు. पौलुस कहता है कि मैंने केवल थोड़े ही लोगों को बपतिस्मा दिया हूँ, बहुत से लोगों को नहीं दिया हूँ। నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడ్డ క్రీస్తు కొరకు ప్రకటన చేయడానికి వచ్చినా కానీ మరి నా కొరకు ప్రకటన చేయడానికి రాలే అంటున్నాడు. कहते हैं पौलुस भक्त की जो है क्रूस पर लटकाए गए उस मसीह के बारे में जो मैं प्रकट करने के लिए आया, मैं अपने बारे में प्रकट करने नहीं आया हूँ। నేను నా జ్ఞానం చేత, నా తెలివి చేత, నా చదువు చేత నేను బైబిల్ని బోధిస్తలేను అంటున్నాడు. कहते हैं कि मैं अपने बुद्धि ज्ञान और अपनी पढ़ाई के जरिए इस बाइबल के वचनों को नहीं सिखाता हूँ तुम्हें। అట్లా నా సొంత జ్ఞానంతో నేను ప్రకటిస్తే, బైబిల్ వాక్యాలు తీసి చెప్తే సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు యొక్క శక్తి నిరర్థకమవుతుంది అంటున్నాడు. कहते हैं कि अगर मैं अपनी खुद के ज्ञान और बुद्धि के जरिए बाइबल के वचन निकाल कर तुमसे कहूंगा तो यीशु मसीह के क्रूस की शक्ति का जो कोई फायदा ही नहीं रहेगा। హల్లెలూయా हालेलुया। అంటుండి ఇక్కడ 18వ వచనంలో कहते हैं यहाँ पर For 18वें the वचन में, preaching of Christ is to them that perish foolishness, but unto us which are saved it is the power of God. Hallelujah. हालेलुया। అయితే సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు గురించి ప్రకటన చేయడము అర్థం కాని వారికి అది వెర్రితనం అంటున్నాడు. कहते हैं कि क्रूस पर लटकाए गए यीशु मसीह के बारे में प्रकट करना जिन लोगों को समझ में नहीं आता उनके लिए वो मूर्खता है। కానీ ఎవరైతే రక్షణ పొందుతారో लेकिन जो कोई भी उद्धार पाता అది है దేవుని శక్తి అంట. वो उनके लिए खुदा की शक्ति है। నువ్వు రక్షణ పొందినావు तुमने उद्धार पाया है అంటే దేవుని శక్తి పొందుకున్నావు నువ్వు. माने खुदा की शक्ति उसके सामर्थ्य को पाए हो। హల్లెలూయా. हालेलुया। వేరివారు మూర్ఖులు, వాళ్ళకి అర్థం కాదు. जो बेवकूफ जो मूर्ख लोग हैं वो ये बात नहीं समझ सकते हैं। సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు గురించి అర్థం కాదు వాళ్ళకు. क्रूस पर लटकाए गए यीशु मसीह के बारे में वे लोग नहीं समझते हैं। అట్లాంటి వారు ఎట్లున్నారంటే పందుల ముందర ముత్యాలు వేస్తే తొక్కిపోతాయి, అట్లాంటి వారంట వాళ్ళు. वैसे लोग ऐसे हैं कि जो सुअरों के आगे मोती बिछाने पर वो जिस तरीके से मोतियों को कुचल कर चले जाते वैसे है वो కానీ लोग। సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు యొక్క సత్యము నీకు దేవుని శక్తి ఉన్నది అంటున్నాడు. लेकिन क्रूस पर लटकाए गए यीशु मसीह की सच्चाई तुम्हारे लिए खुदा की वो शक्ति वो सामर्थ्य है। 19th verse 19వ వచనం రాస్తాడు. 19వ वचन, For it is written, I will destroy the wisdom of wise and will bring to nothing the understanding of the prudent అంటున్నాడు. ఇక్కడ లేఖనంలో రాస్తుంది కదా, बाइबल के वचन में ये तो लिखा गया है ना। యోబు 5:12 अय्यूब की पुस्तक 5वां अध्याय उसके 12वें वचन में, chapter 5 and verse 12 and Jeremiah chapter 8 and verse 9, ఎర్మియా 8:9 కూడా రాయబడ్డది కదా పాత నిబంధన లేఖనాల్లో. पुराने नियम के वचन में जो अय्यूब 5:12 और इर्मिया जो है 8 उसके 9 में भी तो लिखा गया है ना। జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాని, ज्ञानियों के ज्ञान को मैं नाश करूंगा। వాళ్ళ జ్ఞానం
ఉండకుండా పనికి రాకుండా చేస్తాని, उनका ज्ञान बिल्कुल भी काम ना आए जैसा मैं कर दूंगा। తెలివి గలవారు అనుకుంటారు, జ్ఞానం గలవారు అనుకుంటారు. जो बुद्धिमान लोग हैं, जो ज्ञानी लोग हैं, वे ये समझते हैं। అదే యోబు 12:17 లో రాస్తారు కదా, उसी प्रकार से जो है अय्यूब की पुस्तक 12वां अध्याय उसके 17 वचन में भी तो ये Job लिखते हैं। 12 and verse 17 లో రాస్తా ఉంటాడు. अय्यूब की पुस्तक 12वां अध्याय 17वां वचन, Where is the wise? Where is the wise? Where is the scribe? Where is the disputer of this world? Hath not God made foolish the wisdom of this world? Hath not God made foolish the wisdom of this world? జ్ఞాని ఎక్కడా? पूछते हैं कि वो ज्ञानी, वो बुद्धिमान कहाँ है? శాస్త్రి ఎక్కడా? वो शास्त्री कहाँ ఈ है? లోకమిక తర్కవాది ఎక్కడా? इस दुनिया में तर्कवाद करने वाला, बहसबाज करने वाला कहाँ ఈ है? భూలోకమిక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా మార్చలేదా అనే లేఖనం ముందే రాస్తుంది కదా అంటున్నాడు. इस भूलोक के ज्ञान व बुद्धि को खुदा ने मूर्खता के रूप में बदला है, क्योंकि वचन में तो लिखा ఎక్కడా है ना, జ్ఞాని? कहाँ है वो बुद्धिमान इंसान? ఎక్కడా జ్ఞాని? कहाँ है वो ज्ञानी बुद्धिमान ఇలాంటి इंसान? భయంకర రోగాలు వస్తున్నాయి. जो इतनी भयंकर बीमारियां आ रही है, జ్ఞానుల జ్ఞానం ఏమైపోయింది? उन ज्ञानियों का, बुद्धिमानों का बुद्धि व ज्ञान क्या నువ్వు हुआ? జ్ఞాని అనుకుంటున్నావు కానీ నువ్వు వెర్రివాడవే. तुम खुद को बुद्धिमान समझते, लेकिन तुम एक मूर्ख हो। భయంకర రోగాలు వస్తున్నాయి. बहुत ही भयंकर बीमारियां आ నీకు रही है। దేవుని సంగతి అర్థమైతలేదు. तुमको खुदा के बारे में समझ नहीं आ रहा अभी भी। రక్షణ గురించి అర్థమైతలేదు. उद्धार के बारे में तुम नहीं समझ నువ్వు रहे हो। పెద్ద జ్ఞాని అనుకుంటున్నావు. तुम अपने आप में बड़े ज्ञानी बुद्धिमान Where is the समझते हो। wise? कहाँ है वो बुद्धिमान ज्ञानी God व्यक्ति? said I will destroy the wisdom of the wise. कहते हैं कि बुद्धिमान के ज्ञान को जो मैं नष्ट कर दूंगा। Hath not God made foolish the wisdom of this world? ఈ భూలోకమిక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా మార్చలేదా? इस भूलोक के ज्ञान को खुदा ने मूर्खता के रूप में नहीं बदला है। ఏమైంది నీ జ్ఞానం? कहाँ गया तुम्हारा ज्ञान? ఎక్కడ పోయింది నీ జ్ఞానము? कहाँ गया तुम्हारा ज्ञान? లోకం పరిస్థితి భయంకరంగా ఉన్నది. दुनिया की परिस्थिति बहुत ही भयानक है। జ్ఞానుల జ్ఞానం వెరితనంగా మారుతున్నది. ज्ञानी लोगों का, बुद्धिमान लोगों का जो ज्ञान व बुद्धि है वो जो है వాళ్ళకి ఏం मूर्खता बन చేయాలో रही है। అర్థమైతలేదు. उनको समझ नहीं आ रहा क्या करना चाहिए, ఏం చేయాలో అర్థమైతలేదు. क्या करना चाहिए उन्हें समझ नहीं आ रहा है। విడిచిపెట్టేశారు. वो लोगों ने तो छोड़ दिया है। బతితే బతకండి, సస్తే సావండి అనేసి. बचते तो बचे, मरते हैं तो मरे के कर। అలాంటి జ్ఞానుల జ్ఞానం ఏమైంది? वैसे बुद्धिमान ज्ञानी लोगों का ज्ञान क्या हुआ है? For after that in the wisdom of God the world by wisdom knew not God. It pleased God by the foolishness of preaching to save them that are believe. Hallelujah. हालेलुया। అంటుండి ఇక్కడ कहते हैं లోకం యొక్క జ్ఞానులు दुनिया के जो बुद्धिमान ज्ञानी लोग వాళ్ళ हैं, జ్ఞానం చేత वो अपने ज्ञान के जरिए అన్ని తెలుసుకోరు కానీ దేవుని తెలుసుకోలేదంట. सबको उन्होंने जाना है, लेकिन उन्होंने खुदा को नहीं जाना है। కానీ लेकिन సువార్త అందించబడితే जिस प्रकार से समाचार के पहुंचते ఈ ही జ్ఞానం లేని వెరివాళ్ళనరే. जो लोग जिनमें ज्ञान नहीं है, హల్లెలూయా. हालेलुया, జ్ఞానం లేని వారు, जो लोग जिनमें ज्ञान नहीं है, ఎక్కువ చదువుకోలేని వారు जो ज्यादा पढ़े लिखे नहीं है, సువార్త వినేసరికి वो समाचार को सुनते ही వాళ్ళకంత జ్ఞానం లేకపోయి ఉండొచ్చు उनके पास उतना ज्ञान ना होगा, కానీ రక్షణ పొందారు. लेकिन उन्होंने उद्धार पाया है। వాడు చనిపోతే పరలోకానికి స్వర్గానికి వెళ్తాడు. वो मरने के बाद सीधा जो स्वर्ग राज्य में जाएगा वो। రక్షణ పొందని జ్ఞాని, ఈ లోకపు జ్ఞాని, వాడు సచ్చి నరకానికి పోతా ఉంటాడు. जो ज्ञानी व्यक्ति जिसने उद्धार नहीं पाया है, वो मरने के बाद तो सीधा नरक ही जाएगा। హల్లెలూయా. హల్లెలూయా. 22వ వచనం అంటున్నాడు, 22वें वचन में ये For the कहते हैं, Jews require a sign, a miracle, and the Greeks seek after wisdom. యూదులు ఒక సూచక్రియ కనబడితే నమ్ముతామంటారంట. यहूदी कहते हैं कि हमें कोई चिन्ह दिखाई दिए तो ही हम मानेंगे। గ్రీకు దేశస్తులు మాకు జ్ఞానం గురించి చెప్తే నేను వింటామంటారంట. ग्रीस देश के लोग ये कहते हैं कि हमें ज्ञान के विषय में कहोगे तो हम सुनेंगे। Verse 23, 23वां वचन, 23వ వచనం, 23वां वचन, But we preach Christ crucified. लेकिन हम क्रूस पर लटकाए गए मसीह को जो प्रकट करते हैं। Hallelujah. Hallelujah. We preach Christ crucified. उस क्रूस पर लटकाए गए मसीह को हम प्रकट करते हैं। సిలువబడ్డ యేసుక్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాం అంటున్నాడు. क्रूस पर लटकाए गए यीशु मसीह को हम प्रकट करते కాబట్టి हैं। యూదులకు అది అడ్డుబండగా ఉండొచ్చు, మతస్థులు వాళ్ళు. यहूदी जो धर्म के लोग हैं उनके लिए वो आड़ा दीवार होगा उनके लिए। ఇక గ్రీకులు జ్ఞానం కోరుతురు కాబట్టి వాళ్ళకి ఈ స్వార్థ వెరితనంగా ఉండొచ్చు వాళ్ళకు. ग्रीस देश के लोग जो ज्ञान चाहते हैं उनके लिए ये सुसमाचार जो मूर्खता पूर्वक होगी। జ్ఞానులకు ఈ సువార్త, ఈ బైబిల్లో వాక్యం యేసు గురించి వెరితనంగా కనబడుతున్నది.
हाँ, जो ज्ञानी लोग हैं वो लोगों के लिए ये बाइबल का वचन, ये मसीह के बारे में सुसमाचार, वो मूर्खता लगती है। కొందరు యూతులు సూచక్రియలు అద్భుత కార్యాలు జరుగుతూనే నమ్ముతామంటారు, వాళ్ళకు కూడా వెరితనంగానే ఉన్నది जो है యేసుక్రీస్తు थोड़े యొక్క వార్త। यहूदी लोग जो है ये मानते कि कोई जो है चिन्ह या कोई चमत्कार देखेंगे तो ही वो मानेंगे, उनके लिए यीशु मसीह के नाम का ये सुसमाचार मूर्खता समान है। హల్లెలూయా Hallelujah. బట్ unto them 24 వచ్చిన వర్స్ 24 వచనం. 24 but unto them which are called hallelujah Hallelujah. ఎవరైతే పిలువబడ్డ వారు कहते कि जो कोई भी बुलाए गए हैं, దేవుడు నిన్ను పిలిచిండు, खुदा ने तुम्हें बुलाया है, అందుకే ఈ వాక్యం వింటున్నాను। इसलिए तुम इस वचन को सुन रहे हो। హల్లెలూయా Hallelujah. ఎవరైతే పిలువబడ్డ వారు जो कोई भी बुलाए गए हैं, వాళ్ళు యూదులు ఉండొచ్చు, वो चाहे यहूदी हो, గ్రీకులు ఉండొచ్చు, वो चाहे ग्रीस देश का हो, దేవుడు పిలిచిన వారు खुदा ने जिसे बुलाया है। హల్లెలూయా Hallelujah. Christ the power of God and the wisdom of God hallelujah Hallelujah. యేసుక్రీస్తు దైవ శక్తి అయి ఉన్నాడు, దైవ జ్ఞానమై ఉన్నాడు। खुदा वो दैविक शक्ति, वो दैविक ज्ञान है, అంటే యేసుక్రీస్తు దేవుడు అన్నమాట, అర్థం माने చేసుకో। यीशु मसीह वो खुदा कहकर यह बात समझ लो। హల్లెలూయా Hallelujah. యేసుక్రీస్తు దైవ శక్తి ఉన్నాడు అయి ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు। నీకు దేవుని జ్ఞానం కావాలా, భూలోక జ్ఞానం కావాలా? यीशु मसीह वो दैविक शक्ति और खुदा का ज्ञान है। तुम्हें खुदा का दिया हुआ ज्ञान चाहिए, नहीं तो इस दुनिया का संबंधित ज्ञान चाहिए। హల్లెలూయా Hallelujah. చదువుకో ఎవడొద్దంటాడు, पढ़ाई करो, कोई मना नहीं करता, మంచిగా చదువుకొని పైకి రా, खूब अच्छे से पढ़ लिख कर बड़े हो, దైవ జ్ఞానం కలిగి ఉండు। लेकिन खुदा का दैविक ज्ञान भी तुम्हें पाना है। అది యేసు ప్రభులో దొరుకుతుంది నీకు। वो चीज तुम्हें यीशु मसीह में मिलता है। యేసు యొక్క రక్షణ పొంది यीशु का उद्धार जब तुम पाते నీవు हो, దేవుని శక్తి పొందినవంట, तब तुमने खुदा की शक्ति को पाया है, దేవుని జ్ఞానం పొందినవంట। खुदा के ज्ञान को तुमने पाया है। Because the foolishness of God is wiser than men and the weakness of God is stronger than men. Hallelujah. हालेलुया। అంటుంది ఇక్కడ कहते हैं దేవుని యొక్క వెర్రితనము खुदा की जो मूर्खता है, హల్లెలూయా हालेलुया, మనుషుల జ్ఞానం కంటే మించిందంట। खुदा के ज्ञान से भी बढ़कर है, हालेलुया। इंसानों के ज्ञान से भी बढ़कर है खुदा की मूर्खता। హల్లెలూయా హల్లెలూయా. మనుషుల జ్ఞానం కంటే इंसानों के ज्ञान से भी దేవుని యొక్క बढ़कर, వెర్రితనము జ్ఞానమై ఉన్నది। इंसानों के ज्ञान से भी बढ़कर जो है खुदा की मूर्खता उन ज्ञान से भी बढ़कर है। హల్లెలూయా हालेलुया। And the weakness of God is stronger than men. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క బలహీనత మనుషుల బలం కంటే బలమైంది అంటున్నాడు। खुदा की बलहीनता, निर्बलता इंसानों के बल से भी ज्यादा है। So where is the wise? इसलिए कहाँ गए वो ज्ञानी, Where is the strong man? कहाँ गए वो जो बलवंत लोग, Where is that mighty man? कहाँ गए वो जो शक्तिशाली लोग, బలవంతుడు ఎక్కడా? वह शक्तिशाली लोग ఆ कहाँ हैं, జ్ఞాని ఎక్కడా? वे ज्ञानी लोग कहाँ ఓ हैं? బలవంతుడా, हे शक्तिशाली, దేవుని బలహీనత నీ బలం కంటే బలమైనది। खुदा की निर्बलता तुम्हारी बल से भी ज्यादा ఓ है। భూలోకపు జ్ఞాని, हे इस दुनिया के ज्ञानी, నీ జ్ఞానము దేవుని యొక్క వెర్రితనం కంటే ఎక్కువ జ్ఞానమై ఉన్నది। जो है तुम्हारे नजरों में खुदा की जो मूर्खता है तुम्हारे ज्ञान से भी वो बढ़कर है। హల్లెలూయా हालेलुया। నీ జ్ఞానం చూసి నువ్వు హెచ్చించుకోకు, अपने ज्ञान को देखकर तुम खुद की बड़ाई ना कर लो ఒకరోజు ఆ జ్ఞానం పనికిరాదు। कि एक ना एक दिन वो ज्ञान किसी काम का నీ नहीं। బలం చూసి నువ్వు విర్రవీగకు, तुम अपनी ताकत अपने बल के दम पर ना जो गुरूर करो, ఒకరోజు పనికిరాదు అది। किसी ना किसी दिन वो किसी काम का नहीं है। దేవుని ముందర లొంగిపో, तुम खुदा के आगे झुक जाओ, సర్వం నీవే అయ్యాను, जय सब कुछ सर्व तुम ही हो प्रभु कहो, రక్షణ పొంది దేవునిలో ఆనందిస్తావు। जय तुम उद्धार पाकर तुम प्रभु में आनंदित होंगे। For ye see, 26 verse 26 वचन। 26, for ye see your calling, brethren, how that not many wise men after the flesh, not mighty men, not many noble are called. But God hath chosen the foolish things of the world to confound the wise, and God hath chosen the weak things of the world to confound the things which are mighty. Hallelujah. हालेलुया। అంటుని ఇక్కడ कहते हैं దేవుడిని పిలిచిండు, खुदा ने तुम्हें बुलाया है, నీ పిలుపు అర్థం చేసుకో। इस बुलावट को तुम समझो। ఏం పిలుపు అంటే क्या बुलावा है ये? జ్ఞానులను పిలవలే, ज्ञानियों को नहीं बुलाया, బలవంతులను పిలవలే, शक्तिशालियों को नहीं बुलाया, ఓ గొప్ప గొప్ప వారిని పిలవలే, बड़े बड़े महान महान लोगों को नहीं बुलाया, కానీ భూమి మీద పనికి రాని వాణ్ణి, लेकिन इस धरती पर जो किसी काम का नहीं, తెలివి లేని వాణ్ణి, जिसमें बुद्धि नहीं है, లోకం అని తూగొట్టే వారిని जिसको दुनिया ने जो है ठुकराया है, దేవుడు పిలిచి లేపి వాడుకుంటా అంటున్నాడు। खुदा कहते हैं उन्हें मैं बुलाकर उन्हें जो ऊंचा रखकर उन्हें इस्तेमाल करूंगा। హల్లెలూయా हालेलुया। చేపలు పట్టబోయే ఆ యొక్క బేస్తోలని, जो है मछली पकड़ने वाला मछुआरा ఆ యొక్క పేతురుని, पतरस, ఆ శిష్యుల్ని उन जो है चेलों को దేవుడు పిలిచాడు। खुदा ने बुलाया है।
లోకానికి వాక్యం అందించే పెద్ద సేవకులుగా చేశాను. पूरी दुनिया में जो है वचन को पहुंचाने वाले बड़े सेवक के रूप में बनाया उन्हें. ఆ పెంటలో ఉండి ఆ పశువులు వెనక పోయే దావీదుని जो है वो कजे में बैठा है और जो भेड़ों के पीछे चलने वाला वो दाऊद जो దేవుడు गडरिया, తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. उसे खुदा लेकर आकर उसे सिंहासन पर बिठाते हैं. దేవుడు చేసే కార్యాలు అట్లాంటి. खुदा के कार्य ऐसे होते हैं. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అట్లాంటి. खुदा के कार्य ऐसे But होते हैं. God had chosen the foolish things of the world to confound the wise, and God had chosen the weak things of the world to confound the things which are mighty. Hallelujah. Hallelujah. బలవంతులను ఎదిరించడానికి, ताकतवर लोगों का सामना करने के लिए, జ్ఞానులను ఎదిరించడానికి ज्ञानी लोगों का सामना करने భూమి के మీద लिए, నా బలహీనమైన వాటిని దేవుడు ఎన్నుకున్నంట. जो इस धरती पर जो है कमजोर और निर्बल है उनको खुदा ने चुना है. నిన్ను ఎవరు ఎన్నుకోకపోయి ఉండొచ్చు, నువ్వు బలహీనంగా ఉండొచ్చు, నువ్వు నిరుపేదగా ఉండొచ్చు, లేకుంటే ప్రజలందరూ నేను తూ కొట్టిండొచ్చు, కానీ దేవుడు ఈ రోజు నేను పిలుస్తున్నాడు, నేను లేపి వాడుకుంటా అంటున్నాడు. चाहे आप दुनिया के लोगों के लिए जो है निर्बल होगे, किसी काम के नहीं होगे, लोगों ने तुम्हें ठुकरा दिया होगा, लेकिन आज के दिन खुदा तुम्हें बुलाते, तुम्हें वो ऊंचा उठाकर तुम्हें इस्तेमाल करेंगे. Hallelujah. Hallelujah. And the base things of the world, verse 28, even the 28 vachanam, and the base things of the world and things which are despised hath God chosen. Hallelujah. हालेलुया. నీచులైన వారిని, जो नीच लोग हैं, తృణీకరింపబడ్డ వారిని जो ठुकरा दिए गए लोग हैं, దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. खुदा ने उन्हें चुना है. నీచులైన వారిని, जो नीच है लोग, తృణీకరింపబడ్డ వారిని जो ठुकरा दिए गए हैं वे लोग, దేవుడు ఎన్నుకున్నాడు. उनको खुदा ने चुना है. And the things which are not, to bring to naught things that are. Hallelujah. Hallelujah. ఉన్న వాటిని లేనిగా చేయడానికి దేవుడు లేపి వాడుకుంటున్నాడంట. जो है उन्हें नहीं के रूप में बनाने के लिए जो खुदा ने उठाया है तुम्हें. లేని వారిని లేపుతున్నాడు, जिनके पास कुछ नहीं है उन्हें उठाता है. ఉన్న వాటిని లేకుండా చేయడానికి దేవుడు లేని వారిని లేపుతున్నాడు. जिनके पास सब कुछ है उनके पास से सब दूर करने के लिए, जिनके पास कुछ नहीं है वैसों को खुदा उठाता है. హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే क्योंकि 29వ వచనం అంటాడు, 29वें वचन में ये that कहते no हैं, flesh should glorify in his presence. కాబట్టి ఏ इसलिए- శరీరి కూడా, ఏ మనిషి కూడా దేవుని ముందర గర్వించడానికి వీల్లేదు. क्योंकि कोई भी इंसान, कोई भी शरीर खुदा के आगे गर्व नहीं करना चाहिए. మనిషికి మహిమ పోవడానికి వీల్లేదు, దేవునికి మహిమ పోవాలా. इंसान को महिमा नहीं पहुंचनी चाहिए, खुदा को महिमा मिलनी चाहिए. జ్ఞానికి మహిమ పోవడానికి వీల్లేదు, దేవునికి మహిమ పోవాలా. बुद्धिमान ज्ञानी इंसान को महिमा नहीं, लेकिन खुदा को महिमा मिलनी चाहिए. బలవంతునికి మహిమ పోవడానికి వీల్లేదు, దేవునికి మహిమ పోవాలా. ताकतवर शक्तिशाली इंसान को नहीं महिमा, लेकिन खुदा को महिमा मिलनी चाहिए. డబ్బు గలవానికి మహిమ పోవడానికి వీల్లేదు, దేవునికి మహిమ పోవాలా. जो पैसे वाला अमीर इंसान है उसको नहीं जानी चाहिए महिमा, लेकिन खुदा को मिलनी चाहिए महिमा. హల్లెలూయా. Hallelujah. 30వ వచనం రాస్తాడు, verse 30वें 30. वचन में ये But कहते of हैं, him are in Christ Jesus, who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. Hallelujah. हालेलुया. Hallelujah. हालेलुया. యేసుక్రీస్తులో यीशु मसीह में దేవుడు మనని జ్ఞానంగా మార్చిండు, खुदा ने हमें ज्ञानी के रूप में बदला है, తర్వాత నీతిగా మార్చిండు, और जो धार्मिक इंसान की तरह बदला है, పరిశుద్ధంగా మార్చిండు, पवित्र व्यक्ति के रूप में बदला విడుదల है, కల్పించిండు. और हमें छुटकारा दिया है उन्होंने. ఎవరిలో? किसमें? యేసుక్రీస్తు పేరులో. यीशु मसीह इस नाम में. దేవుడు యేసుక్రీస్తు పేరులో మనని విడుదల చేసి జ్ఞానము, నీతి అన్ని మనలో పెట్టేసిండు. खुदा ने यीशु मसीह के नाम में हमें छुटकारा दिलाकर सब प्रकार का ज्ञान और वो धार्मिकता हम में डाली है. యేసుక్రీస్తు నామం లేకుండా దేవుని దగ్గర చేరలేవు నువ్వు. यीशु मसीह के नाम के बगैर तुम खुदा के पास नहीं जा सकते हो. హల్లెలూయా. हालेलुया. He that according as it is written, he that glorieth let him glory in the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఎవరు మహిమపరచాలనుకున్నా దేవునిలో వాడు మహిమ పొందాలంతే. जो कोई भी महिमा में पाने चाहते वो प्रभु में जो है वो महिमा को पाने पाए. హల్లెలూయా. డబ్బు हालेलुया. బట్టి మహిమ పొందడానికి వీల్లేదు, పేరు గాంచడానికి వీల్లేదు. जो है पैसे वाले लोग, जो है प्रसिद्ध नाम वाले लोग, उनको नहीं महिमा मिलनी चाहिए, लेकिन బలవంతులు కానీ జ్ఞానులు కానీ వాళ్ళ జ్ఞానం బలం బట్టి వాళ్ళు మరి గర్వించడానికి వీల్లేదు. चाहे कोई ज्ञानी हो या चाहे कोई बलवंत हो, वो अपने ज्ञान और बल के जरिए जो है वो नाम को नहीं पाना चाहिए. కేవలం लेकिन నువ్వు గర్వించాలా దేని గురించి అంటే, నేను రక్షణ పొందినా, నేను దేవుని బిడ్డ, ఈ రోజు చనిపోతే నేను దేవుని సన్నిధిలో ఉంటా. हमें इस बात का गर्व करना चाहिए कि मैंने खुदा को माना हो, अगर मैंने उद्धार पाया, अगर मैं आज मर जाऊंगा तो मैं सीधे खुदा के पास रहूंगा. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. खुदा इस वचन का आशीष दे. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ఈ వాక్యాన్ని ముద్రించి మీరు మాట్లాడి పిలువబడ్డ వారు ఎవరో అర్థం చేసుకోవాలా ప్రభా. జ్ఞానికి అర్థం కావడం లేదు, బలవంతునికి అర్థమైతే లేదు, కానీ నీచులకు, దౌర్భాగ్యులకు, మాలాంటి వారికి మీరు అర్థం చేయించి రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడు, మీకు వందనాలు. ఈ రక్షణ మేము పోడగొట్టుకోకుండా దానికి విలువ కట్టాలా ప్రభా. రక్షణ పొందినామని మీలో మేము గర్వించాలి, కానీ మా సొంత గర్వం మాకు వద్దు ప్రభా. మీరే సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నాలుకే చేయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాద క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం చేయం తండ్రి. ఆమెన్. యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మీ అందరికీ తోడుగొండును గాక. ఆమెన్.